గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మెస్సీ ఇప్పుడు భారత్లో ఉన్నారు. భారత్ పర్యటనలో ఉన్నారు. భారతదేశం మొత్తం చుట్టుముట్టేస్తున్నారు. అయితే కలకత్తాలో మనం చూసాం. మెస్సీ స్టేడియంలోకి రాగానే, సాల్ట్ లేక్ స్టేడియంలోకి రాగానే విపరీతమైన రద్దీ. ఆయన చుట్టూ జనాలు, పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్, అసలు ఫ్యాన్స్కి ప్లేస్ ఇవ్వకుండా మొత్తం వాళ్ళు ఆక్యుపై చేశారంట. దాంతో ఎవరైతే ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారో అతన్ని అరెస్ట్ చేశారు. అతని పేరు శతాద్రు దత్తా. అతను చేసిన తప్పు ఏంటి అంటే, ఎవరిని ఎలా చేయాలో ఎవరిని చేయకూడదో ఆర్గనైజర్స్ చేతిలో ఉంటుంది. అతను తను సరిగ్గా లీడ్ చేయలేదని చెప్పి ఇప్పుడు అతని పైన అభియోగం. అతనికి బెయిల్ కూడా డినై చేశారు. అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. 14 days రిమాండ్లో కూడా పెట్టారు. అయితే మనం చూస్తే భారతదేశంలో ఈ విఐపి కల్చర్, ఒక సెలబ్రిటీ వచ్చినా, ఒక పెద్ద వ్యక్తి వచ్చినా ఫస్ట్ యాక్సెస్ విఐపీలకు ఉంటుంది. వాళ్ళు పొలిటీషియన్స్ కావచ్చు, బ్యూరోక్రాట్స్ కావచ్చు, ఇతర సెలబ్రిటీస్ కావచ్చు. అయితే కామన్ మ్యాన్ ఎవరైతే ఈ ఫుట్బాల్ లవర్స్ ఉంటారో, క్రికెట్ లవర్స్ ఉంటారో, వీళ్ళు చాలా డబ్బులు పెట్టి 5,000, 10,000, 20,000 పెట్టి టికెట్లు కొనుక్కున్నారు. ఈ మ్యాచ్ విషయంలో మెస్సీ ఫ్యాన్స్, ఫుట్బాల్ ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా చాలా ఖర్చు పెట్టేసి వచ్చేసారు. అంతేకాదు, మెస్సీతో ఫోటో దిగాలంటే 10 లక్షలు కట్టి ఫోటో దిగిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇవన్నీ చూస్తుంటే భారతదేశంలో మన కల్చర్ ఎట్టిపోతుంది ఒకసారి ఆలోచించాలి. మనం రియల్ వరల్డ్ కన్నా వర్చువల్ వరల్డ్లో ఎక్కువ బతుకుతుంటాం. దీనిలో రియల్ వరల్డ్లో మనం చూస్తే కనుక మెస్సీ చాలా గొప్పవాడు. చాలా కఠోర పరిశ్రమ చేశాడు. దాదాపు 17 సంవత్సరాల 114 రోజులు కష్టపడి ఆయన పైకి వచ్చాడు. ఇవన్నీ ఆయనే చెప్పుకున్నాడు అనమాట. అయితే మెస్సీ దగ్గర ఇన్స్పిరేషన్ పొందాలి. మెస్సీ లైఫ్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. మెస్సీని టచ్ చేస్తేనో, మెస్సీ మీద దూకితేనో, లేదా మెస్సీ ఫోటోగ్రాఫ్ తీసుకుంటేనో మనం గొప్పవాళ్ళం అయిపోం. ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాలన్నమాట. కలకత్తాలో అదే నేర్చుకోవాలి. ముఖ్యంగా కామన్ పీపుల్ కూడా ఒక సెలబ్రిటీ రాగానే ఫ్లాక్ అయిపోయి కొన్నిసార్లు అయితే స్టాంపీడ్ జరుగుతున్నాయి. స్టాంపీడ్ అంటే కంప్లీట్గా వాళ్ళ చుట్టూ వాళ్ళు చూడటానికి ఒకరి మీద ఒకరు పడిపోయి మనకేమైనా పర్లేదు. మనం చూస్తే కొన్ని మాసాల క్రితం బెంగళూరులో ఆర్సీబీ ఏదైతే బెంగళూరు స్టాంపీడ్ ఉందో అది కావచ్చు, లేదా పుష్ప 2 స్టాంపీడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎందుకు ఇంత ఆరాటం? ఒక వ్యక్తి మనకు నచ్చారనుకోండి, మెస్సీ లాంటి వాళ్ళే నచ్చారనుకోండి, వాళ్ళని ఎక్కడైనా చూడొచ్చు, ఎలాగైనా చూడొచ్చు, టీవీలో చూడొచ్చు, లేదా వాళ్ళ ఫోటో పెట్టుకోవచ్చు, వాళ్ళని ఒక ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు, లేదా వాళ్ళ పేరు తెలుసుకోవచ్చు. కానీ స్టాంపీడ్ చేసేసి, ముఖ్యంగా విఐపీస్, భారతదేశంలో ఈ కల్చర్ చాలా ఎక్కువ అనమాట. ముఖ్యంగా ఏది జరిగినా ఫస్ట్ ప్రయారిటీ పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్, ఆ తర్వాతే కామన్ మ్యాన్. యాక్చువల్లీ ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? కామన్ మ్యాన్కి ఇవ్వాలి. ఆ తర్వాత టైం మిగిలితే అప్పుడు పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్ అనమాట. కానీ మన వాళ్ళు అలా కాదు. మన వాళ్ళు ముందు చూపించుకోవాలి. వాళ్ళకున్న అధికారంతో ఫస్ట్ వెళ్ళిపోవాలన్నమాట. మనం గమనిస్తే ఇక్కడ ఆర్గనైజర్స్ కలకత్తాలో అక్కడ పోలీస్ కమిషనర్ పక్కకు వచ్చి నించోవాలన్నా వెనక్కి తోసేస్తున్నారు అనమాట. అంత కష్టపడుతున్న వాళ్ళు ఒక పక్క విపరీతమైన డిగ్నిటరీస్ ఆయన చుట్టూ చేరి మొత్తానికి 10 నిమిషాలు కూడా ఆయన స్టేడియంలో లేరు. ఇంత ఖర్చు పెట్టి ఇంత ఇన్వెస్ట్ చేసి మెస్సీని చుట్టానికి వచ్చాం, మాకు అసలు కంటికే కనిపించలేదు, 10 నిమిషాలు కూడా లేరని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ మనం చూస్తే సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి అనమాట. మనం ఎవరికైనా ఫ్యాన్ అవ్వచ్చు, మనం ఎవరి దగ్గర నుంచి అయినా ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. కానీ ఇంతగా వాళ్ళపైన విపరీతం డబ్బులు పోసేసి వాళ్ళ కోసం వెళ్ళి ఆ తొక్కిస్లాట్లో ఉండి, లేదా అక్కడ గందరగోళాన్ని సృష్టించి చేయాల్సిన అవసరం లేదు. కలకత్తాకి కాంట్రాక్ట్గా కంప్లీట్గా కలకత్తాలో గందరగోళం, కానీ హైదరాబాద్లో ప్రాపర్గా ఆర్గనైజ్ చేశారనమాట. అందుకే చాలామంది మెస్సీని చూడగలిగారు. ఇక్కడ చాలామంది హ్యాపీ కూడా ఫీల్ అయ్యారు. కానీ ఎంత పెద్ద సెలబ్రిటీ వచ్చినా సరే పరిగెత్తాల్సిన అవసరం లేదు. నించుని మనమేంటి, మనం కూడా మన లైఫ్లో సెలబ్రిటీ, మన లైఫ్లో మనం ఒక గొప్ప ఇన్స్పిరేషన్గా మారాలి, మన అందరికీ స్ఫూర్తినివ్వాలని ఆలోచించాలి. కానీ ఎవరో ఇన్స్పిరేషన్ పట్టుకుని వాళ్ళని చూడటానికి పరిగెత్తి వేలకు వేలు ఖర్చు పెట్టేసి చివరికి నిరాశ నిస్పృహతో వెనక్కి తిరగకూడదు.